మేడం ఈ స్ట్రెస్ ఎఫెక్ట్ స్థూలకాయం మీద ఉంటుంది, అలాగే పీసీఓడి సమస్యను ఎక్కువగా తీసుకొస్తుంది. చిన్న ఏజ్లోనే పిల్లలకి స్థూలకాయం అనేది వస్తుంది. సో అలాంటి పిల్లల తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? యోగా నుంచి ఎటువంటి మార్గం ఉంది? చూడండి, ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ అని తీసుకుందాం మనం. ఎందుకంటే అవేమీ మారకుండా మీరు యోగా చేయండి, లేకపోతే ఈ కషాయం తాగండి, ఈ డికాషన్ తాగండి, లేకపోతే ఈ ముద్ర చేయండి, ఈ మెడిటేషన్ చేయండి అని నేను చెప్పను. పిల్లల మీద ఇవాళ ఆ ఎదిగే పిల్లల మీద ఎంత స్ట్రెస్ ఉందంటే మనమే వేస్తున్నాం వాళ్ళని, భయపెడుతున్నమాట. నీకు 10th క్లాస్ అంటే ఇలా ఉంటుంది, ఇంటర్ అంటే ఇది, నీకు డిగ్రీ అంటే ఇది అని చెప్పి ఎక్కడో ఉన్న ఐఐటి ఆ సిలబస్లు తీసుకొచ్చి ఈ 7th క్లాస్ పిల్లాడికి చదివించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6th, 5th, 6th, 7th వాడి బ్రెయిన్ అలా అలా ఒక పువ్వు ఎలా వికసిస్తుందో వాడి బ్రెయిన్ కూడా, మెదడు కూడా అలాగే వికసిస్తూ వస్తుంది. ఏ ఏజ్లో వాడికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. నువ్వు ఎక్కువ ఇచ్చేయడం వల్ల, ఇప్పుడు పిల్లలు చాలా హైపర్ ఉన్నారు, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది, ఓకే, అప్పుడు నువ్వేం చేయాలి? సిలబస్ని చేంజ్ చేయాలి. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ సిలబస్ చెప్పేదానికన్నా కూడా వీళ్ళు ఇచ్చే సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సిలబస్ వలన వాళ్ళు చూడండి, మనం కూడా పిల్లల్ని ఎంతసేపు ర్యాంకే చూస్తాం. కరెక్ట్. వాడు ఫస్ట్ వచ్చాడా, సెకండ్ వచ్చాడు, మా వాడు ఫస్ట్, 4th, 5th లోపల ఉండాలి నువ్వు అనే ప్రెషర్. స్కూల్స్ వాళ్ళు కూడా అదే ప్రెషర్ ఇస్తారు, నువ్వే 1, నువ్వే 2 అనుకుంటా వాళ్ళు ఇస్తారు. అసలు వీడికి ప్రతి ఒక్కడికి అలా చదవడం అనేది చాలా కష్టమైన విషయం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పిల్లలు ఈ ట్రైన్డ్ టీచర్స్ ఉండరు. మీకు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు. అంటే బిఎడ్ చేసిన వాళ్ళు, ఎంఏడ్ చేసి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు పిల్లల్ని. ఎట్లా ఈ ఏజ్ పిల్లలతో, ఇప్పుడు హై స్కూల్కి ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఎలిమెంటరీ స్కూల్కి ఒక ట్రైనింగ్ ఉంటుంది, మిడిల్ స్కూల్లో అలాగే మళ్ళీ అప్పర్ క్లాస్ స్కూల్స్ అంటే ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ కాబట్టి టీనేజర్లో బాగా వాళ్ళు చాలా ఫోర్స్గా, అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్, హార్మోన్ ఇవన్నీ ఇన్బ్యాలెన్స్ అవి, వాళ్ళతో నువ్వు ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, గవర్నమెంట్ ట్రైన్ చేస్తుంది. సో పూర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళకి అంత ఐక్యూ ఉండకపోవచ్చు, అంత మెమరీ ఉండకపోవచ్చు, అందరూ ఒకలాగా ఉండరు. హౌ టు టీచ్, వాళ్ళని ఎట్లా నువ్వు టీచ్ చేయాలి, ఇలా ఉన్న వాళ్ళని ఎట్లా టీచ్ చేయాలి, ఇట్లున్న వాళ్ళకి ఇలా ఉన్న వాళ్ళకి ఎట్లా వీళ్ళకి పేర్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేసుకునే విధానం, ఇవన్నీ నేర్పిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వాడికి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. స్కూల్స్లో ఒట్టి చదివే కాదు, క్రాఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత గేమ్స్ చాలా ఇంపార్టెంట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అసలు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఒకళ్ళు 2 ప్లేయర్స్ తప్ప మన దగ్గర ప్లేయర్సే లేరు. ఒకప్పుడు మా అప్పుడైతే ప్రతి డిస్ట్రిక్ట్కి సెలెక్షన్స్ ఉండేవి, స్కూల్స్ నుంచి వచ్చి ఇలా బాగా ఆడేవాళ్ళని తీసుకునేవాళ్ళు. తర్వాత ప్రతి జిల్లాకి హాస్టల్స్, స్పోర్ట్స్ హాస్టల్స్ ఉండేవి, స్టేట్ హాస్టల్స్ ఉండేవి, డిస్ట్రిక్ట్ హాస్టల్స్ ఉండేవి. వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళు స్పెషల్గా గవర్నమెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి చేసేవాళ్ళు. అందరూ, మేము కూడా చదువుకున్నాం, మేము స్పోర్ట్స్ హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము కూడా బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు అందరు. అసలు గేమ్స్ లేవు, ఒక డ్రిల్ లేదు, ఒక క్రాఫ్ట్ లేదు, ఒక డ్రాయింగ్ లేదు, లేకపోతే అప్పుడు ఇట్లా అల్లికలు అంటారు, అల్లికలు ఉండేవి, నవ్వారు నేడు ఉండేది, పెయింటింగ్ ఉండేది, తర్వాత కుడతాం కదా ఎంబ్రాయిడరీ, అవి ఉండేవి. స్కూల్స్ లో ఒక టీచర్ ఉండేవాళ్ళు, క్రాఫ్ట్ అండ్ డ్రాయింగ్ అని చెప్పి ఒక టీచర్ ప్రత్యేకించి ఉండేవారు. అలాగే డ్రిల్ అని చెప్పేసి ఒక కోచ్ ఉండేవారు, ఆల్ గేమ్స్ పిల్లల్ని ఆడిపించడానికి. వాళ్ళకి చాలా బాధ్యత ఉండేది. వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు లేదా, వాడు ఎందుకు ఫిజికల్గా యాక్టివ్గా లేడు అని చెప్పి పేరెంట్స్ని పిలిపించి, మీ అబ్బాయి అసలు పార్టిసిపేట్ చేయట్లేదు అంటే వాళ్ళు మాట్లాడి, మళ్ళీ వాళ్ళ పిల్లలు మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని ఇదంతా నడిచేదండి స్కూల్స్లో. ఇప్పుడు అసలు అది లేనే లేదు అసలు. ఆ ఏసీ రూమ్స్లో పడేస్తున్నారు, లైట్స్ మెయిన్, ఆ లెడ్, ఇప్పుడు ఎల్ఈడి లైట్స్, వాళ్ళకి చిన్నప్పటి నుంచే సైట్, ప్రెషర్, వాడు ఎంతసేపు కదలకుండా అక్కడే కూర్చొని చదువు 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 చదువు. ఇప్పుడు ఒక పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళని నువ్వు తిను 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 అని చెప్పి అట్లా ఇంకా ఇటు కదండి అనుకుంటుంది, ఇటు కదండి అంటుంది, అట్లా కూర్చొని తింటూనే ఉంటాయి. అది వెయిట్ పెరిగిపోద్ది 3 నెలలకి, అప్పుడు దాన్ని కట్ చేసేస్తారు. అది కనుక సిక్ అయింది అనుకోండి, దానికి ఏదో ఇంజెక్షన్స్ దానికి అవి ఇచ్చేస్తూ ఉంటారు.
ఇప్పుడు పిల్లల పరిస్థితి కూడా అంతే. ఆ స్కూల్స్ లో అలా కూర్చోబెడతా ఉంటారు. ఏదైనా సిక్ అయితే వాళ్ళు సిక్ రూమ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఆ సిక్ రూమ్ లో పడేస్తారు. వాడికి అసలు మైగ్రేన్ ఎందుకు వచ్చింది, వాడికి ఎందుకు సైనస్ ప్రాబ్లం వచ్చింది, వాడు ఎందుకు సిక్ అయిపోతున్నాడు ఊరికే, వాడు మెంటల్ గానే లేకుండా వాడికి లైఫ్ అంటేనే వాడికి చచ్చిపోవాలనే అంత కోరిక ఆ ఏజ్ లో ఎందుకు వస్తుంది స్కూల్స్ లో? చాలా నువ్వు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇంకేదన్నా అంటే కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ కూర్చోబెడతారు. అసలు నువ్వు ఏం కౌన్సిలింగ్ చేస్తావు? వాడి ప్రాబ్లం ఎక్కడుంది? స్కూల్, ఎడ్యుకేషన్, నువ్వు సిస్టమ్ మార్చాలి. ఇప్పుడు మగపిల్లల పరిస్థితి అట్లుంటారు, ఇంకా ఆడపిల్లల పరిస్థితి కదా. వీళ్ళకైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫాలికల్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయికి యూట్రస్ లో, ఓవరీస్ లో ఫాలికల్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ రెగ్యులర్ గా రావు, వస్తే పెయిన్ఫుల్ పీరియడ్స్. అసలు వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ లేదు, బాడీకి మైండ్కి ఫ్లెక్సిబిలిటీ లేదు. అసలు ఈ చదువు 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 అంటే ఎంత చదువు వెళ్తుంది? వాడి బుక్ లో తప్ప ఇంకో బుక్ లో వీడికి తెలియదు. జనరల్ నాలెడ్జ్ అనేది లేనే లేదు. మాకు మా చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ అని ఒక టెస్ట్ ఉండేది, మాకు కంపల్సరీ జనరల్ నాలెడ్జ్. మేము రోజు పేపర్ చదవాలి. ఒకవేళ మళ్ళీ ఇంటి దగ్గర వీళ్ళు చదువుతున్నారో లేదో, అందరికీ ఆ ఫెసిలిటీ ఉంటుందో లేదో స్కూల్లోనే పేపర్ చదివించేవాళ్ళు. ఒక పీరియడ్ ఉండేది మాకు పేపర్, ఆ హెడ్డింగ్స్, ఇవాళ ఏం హెడ్డింగ్స్, అది చదివిన తర్వాత నీకు ఏం అర్థమైంది, ఈ హెడ్డింగ్స్ చదివావు పేపర్లో, నీకేం అర్థమైంది ఇదంతా చదివిన తర్వాత అని మళ్ళీ దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి, మాట్లాడేవాళ్ళు. ఎస్ఐ కాంపిటీషన్స్ ఉండేవి. ఒక ఎవ్రీ మంత్ ఉండేది మాకు ఒక ఎస్ఐ రాయాలి, నువ్వు ఓన్ గా రాయాలి. హాలిడేస్ ఇస్తే నువ్వు హాలిడేస్ కి వెళ్ళిన తర్వాత హాలిడేస్ లో ఏం నేర్చుకున్నావు, ఏం చేసావు అనేది మళ్ళీ సబ్మిట్ చేయాలి. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొత్త విషయం నేను ఏం నేర్చుకున్నానో చెప్పాలి. సో దిస్ ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఒక స్కూల్కి వెళ్ళాలి నేను అనే ఒక ఇంట్రెస్టింగ్ ఉండేది. చదువుతో పాటుగా ఇన్ని విషయాలు ఉండేవి. సో ప్రెషర్ లేదు మాకు, చదవాలి అంతవరకు ఉంది. అంతేగాని నువ్వు చిన్నప్పటి నువ్వు ఐఐటికే పోవాలి, నువ్వు IIITకే వెళ్తాను, నువ్వు NITలోనే సీట్ రావాలి అని 7th క్లాస్ పిల్లాడికి తీసుకొచ్చి నువ్వు సివిల్స్ లో ఉన్న 7th క్లాస్ వాడికి చెప్తావా? అరే వాడికి ఫస్ట్ జనరల్ నాలెడ్జ్, న్యూస్ పేపర్ చదివే అలవాటు చేయాలి. కానీ నువ్వు సిలబస్ తీసుకొచ్చి చెప్పడం ఏంటి? ఒక తెలుగు ఉండదు, ఒక లాంగ్వేజెస్ ఉండవు, స్టోరీస్ ఉండవు. అసలు మనకి ఏమీ నాలెడ్జ్ లేకుండా వాడు పెరుగుతాడండి. అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? ఇంట్లో కూడా వాడు ఎవరితోనూ కలవడు, వాడికి రిలేటివ్స్ మీద రిలేషన్ పెట్టుకోవడం ఉంటే ఏంటి, లేకపోతే లేంటి అనేటట్టుగా ఉంటారు. ఎవరైనా కజిన్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఇంటికి వస్తే అసలు వాళ్ళతో కలవలేరు, మాట్లాడలేరు, లోపలికి వెళ్ళిపోతారు రూమ్ లోకి. పేరెంట్స్ కూడా లేదండి వాడు చదువుకుంటున్నాడు. ఏం చదువుకుంటున్నాడు? స్కూల్ అంతా చదువుకుని వచ్చాడు, రాత్రి 6ంటికి వచ్చాడు, పొద్దున్న పోయి మళ్ళీ ఇంట్లో కూర్చొని చదువు 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 మళ్ళీ కూర్చోబెడతాడు. వాడు కనీసం నవ్వడం మర్చిపోతున్నారు, తెలుసా అండి? కరెక్ట్. ఒక స్మైల్ లేదు పిల్లల్లో. ఇంత స్ట్రెస్ అసలు మనం ఎందుకు ఇస్తున్నాం పిల్లలకి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? వాడు ఎదగాలి, వాడు అలా గ్రో అవ్వాలి, వాడు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి వాడికి. మాకు డ్రిల్ జరుగుతుంటే అదేదో ఒక మిలిటరీ పెరేడ్ లాగా ఉండేది మాకు. మాట్లాడుతూ ఉంటేమాట మనం ఏం చేయాలి అనే దాంట్లో మేము ఉండేవాళ్ళం. అరే నువ్వు ఊరికి పేరు తీసుకురావాలి, నువ్వు దేశానికి గర్వకారణంగా ఉండాలి, ఇట్లా ఒక మోటివేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటి, నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకేదో జన్మదానం అయిపోయింది. నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ అయిపోద్ది, మళ్ళీ జాబ్ సెర్చింగ్, జాబ్ వచ్చేస్తుంది. తర్వాత ఇంక జాబ్ వచ్చేసింది కాబట్టి మంచి కంపెనీలో బాగానే సంపాదిస్తున్నాడు అని పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, ఈ పిల్లలు ఇదే స్ట్రెస్ వాడికి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేదు ఇద్దరికి, వీళ్ళకి కుదరదు, మ్యాచ్ అవ్వదు, అడ్జస్ట్మెంట్స్ లేవు, హ్యాపీనెస్ లేదు. సో ఎవరు ఉంటున్నారు, ఎవరు హ్యాపీగా ఉంటున్నారు? అందుకని మేము పెళ్లిళ్ళే చేసుకోమని చెప్పేసి ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు బాగా పెరిగింది ఆ సంఖ్య పిల్లల్ని కొంటే మళ్ళీ పిల్లలతో ప్రాబ్లం. వీడు ఎన్ని రోజులు ఉంటారో, వీళ్ళు కలిసి ఉంటారు, మళ్ళీ పిల్లల కంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది పిల్లల్ని కనట్లేదు, లేదు అంటే పెళ్ళే వద్దు అంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. అసలు ఇంత ఇలా రావడానికి కారణం ఇవన్నీ స్కూల్స్ లోనే ఉన్నాయి ఇవన్నీ. నేనేం చెప్తానంటే ఇప్పుడు వీళ్ళకి స్ట్రెస్ తగ్గడానికి మీరు ఈ మెడిటేషన్ చేయండి, ఇది చేయండి అని చెప్పడం కాదు. అసలు ఫస్ట్ ఈ స్కూల్స్ లో ఏం జరుగుతుంది, ఈ ప్రైవేట్ స్కూల్స్ ముఖ్యంగా ఎందుకు తీసేస్తున్నారు ఇవన్నీ? ఎందుకు తీయాలి? వాడికి తెలుగు లేకపోవడం ఏంటి? వాడికి ఛందస్సు రాదు. తెలుగు అంటే ఏదో ఇట్లా చెప్పేయడం, హిందీ అంటే ఏదో, ఇంగ్లీష్ అంటే ఏదో, ఊరికే వాళ్ళు మాట్లాడతారు అంతే. సిటీలో పిల్లలకి అసలు ఏదో ఇంగ్లీష్ వస్తుంది.
ఎందుకు జరుగుతుంది? ఈ ప్రైవేట్ స్కూల్స్ లో అసలు ట్రైనింగ్ ఎంఏడ్ బిఎడ్ కాకుండా ఊరికే చదువుకున్న వాడిని తీసుకొచ్చేసి ఒక డిగ్రీ ఉన్నవాడిని సబ్జెక్ట్ బాగా చెప్తాడని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. వాళ్ళకి పిల్లలతో ఏ ఏజ్ పిల్లలతో ఎలా ట్రీట్ చేయాలి, ఏం మాట్లాడాలి అనేది వాళ్ళకి ఫిల్టర్ లేదు. ఒక పిల్లవాడి మీద, ఎదిగే పిల్లవాడి మీద మనం మాట్లాడుతున్నప్పుడు స్కూల్లో చాలా ప్రభావం ఉంటుంది. ఆ మానసిక స్థితి ఇలా ముడుచుకుపోతుంది వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే. వాళ్ళు అలా ముడుచుకుపోయినప్పుడు వాళ్ళు చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. ఇవాళ ఏ సైక్రాటిస్ట్ దగ్గర మీకు అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. చైల్డ్ సైకాలజీ చైల్డ్ ఉంది, మ్యారేజ్ సైకాలజీ మ్యారేజ్ నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి, ఎక్కడ సొల్యూషన్ దొరకట్లేదు. సో నేనేం చెప్తానంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఉండకూడదని నేను అనట్లేదు, కానీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, ప్రాపర్ టీచర్ ట్రైనింగ్ ఉండాలి, సిలబస్ వాళ్ళకి ప్రాపర్గా ఉండాలి. అనవసరమైన సిలబస్ వాళ్ళ నెత్తి మీద రుద్దకూడదు. ఏ ఏజ్లో ఇవ్వాల్సిన ఆ ఏజ్లో ఇస్తూ తీసుకుంటూ రావాలి. అక్కడ కనుక చేస్తే పిల్లల హెల్త్ బాగుపడుతుంది. ముందు ఈ ఆడపిల్లలకి పీసీఓడి ఇవాళ మాకు నిన్న కూడా వచ్చారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి. అసలు ఏంటి అంత భయం, ఫోబియా, మాట్లాడడానికి ఇబ్బంది. వాళ్ళని ఎట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసి వాళ్ళు చదివేస్తున్నారు, ఇంజనీరింగ్ చదివేస్తున్నారు, వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. ఒకేసారి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేసి ఇంకా అలా బయటపడినట్టు మేము ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు, మేము ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి ఎంజాయ్ చేయడానికి, నేనంటే వాడు సంతోషంగా ఉండడానికి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వీకెండ్ పబ్స్, వీకెండ్ పార్టీస్ పెట్టి తిరుగుతున్నారు. టోటల్ గా వాడి లైఫే నాశనం అయిపోతుంది. ఏం సాధించే మనం? అఫ్ కోర్స్ వాడు ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నారేమో, కానీ వాడి జీవితంలో సంతోషంగా ఉన్నాడా? చాలా మంది పిల్లలు చదువుకుంటారు, మాట్లాడడం రాదు, చదువుకుంటారు, హౌ టు బిహేవ్, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. నేనేం చెప్తున్నానంటే ఈ పిల్లలకి ఒక డిసిప్లిన్ అనేది నేర్పించాలి. డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? యోగా నుంచే వస్తుంది. మీకు వాడికి అది కూడా ఉండాలి. స్కూల్స్ లో చేంజెస్ కూడా ఉండాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా, ఇది చేయండి, అది చేయండి, ఈ ముద్ర చేయండి, అది చేయండి, ఇది చేయండి చెప్పినా అక్కడ సిస్టమ్ అలాగే ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం మార్చగలుగుతాం? పేరెంట్స్ మారాలి స్కూల్ జాయిన్ చేసినప్పుడు. అప్పుడు నా పిల్లలకి అక్కడ ఫెసిలిటీ ఉందా లేదా, మా పిల్లలు ఆడుకుంటున్నారా లేదా, అసలు అక్కడ ఒక గ్రౌండ్ ఉందా లేదా, అక్కడ రియల్ గా పీడీ టీచర్ ఉన్నాడా లేదా, వీళ్ళకి క్రాఫ్ట్స్ ఉన్నాయా లేవా, వీళ్ళకి అసలు లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నారా లేదా, తెలుగు అన్ని లెసన్స్, ఆ ఇన్స్పిరేషన్ స్టోరీస్ చదువుతున్నప్పుడు, ఆ ఎస్ఎస్ రాస్తున్నప్పుడు, ఆ ఎస్ఎస్ వీడు ఓన్ గా రాయమంటే వాడు ఏమి రాస్తున్నాడు అందులోనే తెలిసిపోతుంది వాడి మెదడు ఎంత ఎదిగింది అనేది. ఇవన్నీ పేరెంట్స్ చూసుకోవాలి. పేరెంట్స్ జాయిన్ చేయట్లేదు అనుకోండి, స్కూల్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి కదా. పేరెంట్స్ కూడా అదేమీ లేదు, పొద్దున్న వాడేస్తే 6 o'clock వెళ్ళిపోతే రాత్రి 6 o'clock వరకు ఉంటే చాలు వీళ్ళకి ర్యాంకులు వచ్చే ర్యాంక్స్. కానీ ఇవాళ పిల్లలు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇంత అన్సాటిస్ఫైడ్ గా ఉండడానికి కారణం వాళ్ళ ఫౌండేషన్ సరిగ్గా. సరే అప్పుడు మనకు తెలియదు, మనం ఏదో అలా కొట్టుకుపోయాము, ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఆలోచించాలి కదా. సో ఒక స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు నువ్వు ఇన్ని లక్షలు వాడుతున్నావు, ఓకే, ఏముంది వాడి దగ్గర? ఆ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి? ఏసీ ఏంటి క్లాస్ రూమ్ లో? అవసరం లేదు. నీకు ఏసీ ఎక్కడ పెడతారు? ఒక ఇరుకు అపార్ట్మెంట్ లో ఒక స్కూల్ పెట్టేస్తాడు, అయితే ఒక కాలేజ్, ఒక జూనియర్ కాలేజ్, ఆ అపార్ట్మెంట్ లో మరి వాడికి ఏసీ పెట్టేస్తారు. అది హాస్పిటల్స్ అపార్ట్మెంట్సే, ఆఫీస్లో అపార్ట్మెంట్సే, స్కూల్స్, కాలేజెస్, ఇల్లు అన్ని అపార్ట్మెంట్స్ ఇది వచ్చేసింది. సో ఇప్పటికీ మంచి స్కూల్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకోండి, వాటిని మనం జాయిన్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈ సిస్టమ్ పేరెంట్సే మారాలి, పేరెంట్స్లో మార్పు రావాలి. ఇవాళ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న వయసులో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ వదిలేండి. ఇవి కాదు మనం ఎదుర్కొనే సమస్య, ఇప్పుడు ఎదుర్కొంటున్నది కూడా క్యాన్సర్. ప్రతి ఇంట్లోనూ ఉంటున్నారు, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఇంటికి డయాబెటీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటారు? దీన్ని చెప్తున్నా కదండి, స్ట్రెస్. ఓన్లీ స్ట్రెస్? ఎస్, స్ట్రెస్. ఈ స్ట్రెస్ తో నిద్ర ఎవరు పోతున్నారండి? ఇప్పుడు ఎవరు నిద్రపోతున్నారు? క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఏది ఇప్పుడు యూత్ కి లేదు. అసలు 24 years 26 years కి రావడానికి ఏంటి రీజన్స్ ఏంటి? చాలా కారణాలు ఉండొచ్చు వాళ్ళకి, అంటే హెరిడిటరీయే అది ఒకటి కాదు, వాతావరణం, తినే ఫుడ్, మెయిన్ స్ట్రెస్, వాళ్ళ ఎడ్యుకేషన్. 26 years కి బ్రెయిన్ ట్యూమర్స్ ఎంతమంది ఉన్నారు నా దగ్గర, ఎంతమంది ఉన్నారు? ఆ ఏజ్ వాళ్ళకి ఒక ప్రాంతం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. కోస్టల్ బెల్ట్ బ్రెయిన్ క్యాన్సర్ యంగ్ వాళ్ళలో ఎక్కువగా ఉంది. నా దగ్గర వచ్చిన వాళ్ళంతా
మేము మొన్న చూస్తే అంత కోస్టల్ బెల్ట్ వాళ్ళు ఉన్నారు. సో పొల్యూషన్, ఆక్వా ఫౌండ్స్ అక్కడ అంత ఆ పొల్యూషన్ బాగా బ్రెయిన్ మీద పడుతుంది వాళ్ళకి అక్కడ. సో మనము ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు ఓన్లీ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పి పబ్లిసిటీ చేసి వ్యాక్సిన్స్ వేస్తే క్యాన్సర్ రాదు అనేది ఎలా ఉంటుందండి? మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ చిన్నప్పుడు ఇస్తే సర్వైకల్ క్యాన్సర్ రాదేమో, బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, లేకపోతే అదర్ క్యాన్సర్ రావచ్చు కదా. నువ్వు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తావు? క్యాన్సర్ అనేదే బాడీలోకి రాకూడదు. అది వ్యాక్సిన్స్ వల్ల మనం కంట్రోల్ చేయలేము ఈ క్యాన్సర్. అది ఏదైనా అది వస్తుందేమో, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సఫరింగ్ ఉంది. సో నేనేం చెప్తానంటే ఎడ్యుకేషన్, ఆలోచించే విధానం మానండి, రిలాక్స్ అవ్వండి. ఎందుకు పరిగెడుతున్నారు? ఎక్కడికి పరిగెడుతున్నారు? ఏం కావాలి? ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ మీకు? ఎందుకు ప్రతి దానికి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి? ఇవన్నీ నీ దగ్గర, ఎవరి దగ్గర కార్ లేదు, ఎవరి దగ్గర ఇల్లు లేదు, ఎవరి దగ్గర నగలు లేవు, చీరలు లేవు, డబ్బులు లేవు, అందరి దగ్గర ఉన్నాయి. కానీ సంతోషం ఎందుకు లేదు మీకు? అసలు సంతోషం అనేది ఎక్కడా లేదు. నీ లోపల బై బర్త్ నీతో పుట్టుకతో వస్తుంది, అది అందరికీ ఉంటది. కానీ అది ఎక్కడుంది? మనం అసలు గుర్తించే పరిస్థితిలోనే లేవు. చిన్న విషయాలకు నవ్వడమే లేదు, మర్చిపోతున్నారు. అసలు నవ్వు అనేది కనిపించట్లేదు అసలు. నీకు ఒక చాక్లెట్ ఇస్తే పిల్లవాడికి ఎంత సంతోషం. ఇప్పుడు ఒక చాక్లెట్ కాదు, వాడికి ఏం కావాలో తెలియదు. ఏది ఇచ్చినా వాడికి విసుగు, ఏది ఇచ్చినా వాడికి బోర్. మనం టైం ఇవ్వట్లేదు, స్పెండ్ చేయట్లేదు, క్వాలిటీ ఆఫ్ టైం అసలు లేదు. మనం పేరెంట్స్ ఖాళీ ఉంటే పిల్లలు ఖాళీ ఉండదు, పిల్లలు ఖాళీ ఉంటే పేరెంట్స్ ఖాళీ ఉండదు. ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. సో మ్యాచ్ అవ్వట్లేదంటే అవ్వకపోవచ్చు, కానీ ఉంటుంది. మనం ప్లాన్ చేసుకోవాలి, స్పెండ్ చేయాలి, అటాచ్మెంట్స్ ఉండాలి, టచ్ ఉండాలి. ఓన్లీ అప్పుడు కళ్ళకి బాగుండాలి, ముక్కుకు బాగుండాలి, నోటికి బాగుండాలి, చెవులకు బాగుండాలి, టచ్ కూడా, స్పర్శ కూడా బాగుండాలి. పంచేంద్రియాలు అని అంటాం. రస, రూప, దృశ్య, శబ్ద, గంధం అంటామట. ఇవన్నీ బాగుండాలి ఒక కుటుంబంలో ఉంటే. ఒక ఫ్యామిలీలో అవి లేనే లేవు. నువ్వంటేనే చిరాకు, నువ్వంటే అసలు పడదు. ఏంటది? ఒకే ఇంట్లో ఉండేది నలుగురో ముగ్గురో ఉంటారు మళ్ళీ. సో ఎందుకు ఇదంతా మనలోనే రావాలి. ఇవన్నీ చూసుకోవాలి, కూర్చుని మాట్లాడుకోవాలి. కోపం వచ్చినా అరుచుకున్నా అవి మాట్లాడుకుంటే సర్దుకుంటే. అంత కక్ష, అంత కోపం ఎందుకు? అసలు అంత అసూయ ఎందుకు? నీ ఇంట్లో వాళ్ళు నీ వాళ్లే కదా. పోల్నే కొంచెం ఎక్కువ తిన్నారేమో, పోల్నే వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటున్నారేమో, లేకపోతే మనకు కొంచెం ఎక్కువ ఇచ్చారేమో. ఏమైతుంది? కొంచెమే కదా. ఏంటి నీకు అంత కోపం, అంత కక్ష పెట్టుకోవడానికి? ఇవన్నీ లోపల పెట్టుకుంటే నీకు క్యాన్సరే వచ్చేది. నేనేమంటున్నానంటే, నువ్వు అసూయ, ద్వేషం, పరుగు, వాడేదో సంపాదించు, నేనేదో చెయ్యట్లేదు, వాడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళట్లేదు, వాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ పిల్లలు ఇలా చేస్తున్నారు, నా పిల్లలు ఏం చేయట్లేదు. సో అసలు అన్సాటిస్ఫాక్షన్ అనమాట. తృప్తి లేదు, ఏం చేసినా తృప్తి లేదు. ఎంతసేపు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు అనమాట. ఎవడి ప్రపంచం వాడిది. ఒకటి ప్రపంచానికి ఒకడికి సంబంధం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఉన్నా కూడా మనకి లేదు. అది కారణం ఏంటి అంటే మనమే, మన ఆలోచనలో మార్పు రావాలి. ఎందుకు పరిగెడుతున్నావు? ఇప్పుడు లేదు, వాడుకుంది, ఉండని, వాడు హ్యాపీగా ఉన్నాడు కదా. నువ్వు నీకున్న దాంట్లో నువ్వు హ్యాపీగా ఉండు. ఇది అందరికీ వర్తిస్తుంది, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరూ కూడా కూర్చుని మాట్లాడుకోవాలి. మనకి ఇది ఉంది, ఇంత ప్లానింగ్ ఉంది, ఇట్లా మాట్లాడుకోవాలి. సో పిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచి. అది నువ్వు నేర్పించకుండా వాడికి ఏదంటే నేను కష్టపడ్డాను కానీ నా కొడుకు కష్టపడకూడదు, నా కూతురు కష్టపడకూడదు, నా మనవాళ్ళు కష్టపడకూడదు అనే కాన్సెప్ట్ మీద నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నెక్స్ట్ జనరేషన్ ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు మనం. ఎందుకంటే వాడికి ఇల్లు కొనాలి, వాడికి కారు కొనాలి, వాడికి మళ్ళీ బంగారం కొనాలి, వాడికి పెళ్లి చేయాలి, మళ్ళీ అన్ని నువ్వే చేస్తావు. వాడేం చేస్తాడు? నువ్వేం చెయ్యట్లేదని అంటాడు వాడు. వాళ్ళ నాన్న చూడు అంత 2 ఫ్లాట్లు ఇచ్చాడు, నువ్వు చూడు నాకేమిచ్చావు నువ్వు అని అడిగే స్థితిలో ఇప్పుడు పిల్లలు ఉన్నారు. వాళ్ళని తయారు చేసింది మనమే కదా. ఇప్పుడు మనకు ముందు జనరేషన్కి వెళ్తే ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. చదివి ఇచ్చారు, రేపు పెళ్లి చేసే బాధ్యత ఇచ్చారు, మీ బతుకు మీరు బతకండి అంతే. ఉంటే ఇచ్చేవాళ్ళు, లేకపోతే బతకండి. ఆ తెలివితేటలు ఉండే ఏదో వాడు కష్టపడి వాడు చేసుకుని వాడి సంసారం వాడు చేసుకునేవాడు. ఇప్పుడు ఏముంది? అట్లా పిల్లలు అట్లనే తయారయ్యారు, పెద్దవాళ్ళు కూడా అట్లనే తయారు. మా పిల్లలు ఏం చేయట్లేదు, మా పిల్లలు మాకేం చేయట్లేదు. వాడు వచ్చేసి 4 ఎకరాలు కొనేసాడు, వీడు వచ్చి 10 ఎకరాలు కొనేసాడు, ఇంత రేటు పెరిగింది, అంత రేటు పెరిగిపోయింది, వాళ్ళ అబ్బాయి ఇలా కొన్నాడు. పిల్లల మీద ప్రెషర్. వాడు ఏదో అప్పుడే పెళ్లి చేసుకుని ఏదో ఉద్యోగం చేసుకుని వాడు సెటిల్ అవుదాం అంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ గొడవ. పిల్లలు అట్లానే ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా అట్లానే ఉన్నారు.
వీళ్ళు మొత్తం వదిలేస్తున్నారు చూడకుండా, వీళ్ళు కూడా మరీ చూసే వాళ్ళు ఉంటే మరీ వాళ్ళ మీద, అంటే అంత గందరగోళమైన సమాజంలో మనం ఉన్నాం. దీనికి సొల్యూషన్ లేదు. దీనికి సొల్యూషన్ ఉందండి, మన దగ్గరే ఉంది. సొల్యూషన్ ఎందుకు లేదు? సొల్యూషన్ ఉంది. అరే కామ్గా కూర్చో, అసలు ఫస్ట్ నీకు ఏం కావాలో కూర్చో. నేను అందుకే చెప్తా, రోజు ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో. అసలు నీకేం కావాలి? నేను హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే నాకేం కావాలి? అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది నీ పక్కన వాళ్ళకి వస్తుంది. అప్పుడు మనం డిస్కస్ చేస్తాం, మనం మాట్లాడుకుంటాం హౌ టు ఏంటి అని. నువ్వు అసలు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోకుండా నువ్వు యోగా చేయి. ఇదంతా నాకు రాదండి, నాకు ఏదైనా చెప్పండి, యోగా చేయి. నువ్వు ఏం చేయకు, ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చో. ఏదో 2-3 ఆసనాలు నీకు వచ్చి నీకు కంఫర్టబుల్ గా ఆసనాలు చేయి. ఏదో ఒక ప్రాణాయామం చేసి ఒక 5-10 నిమిషాలు అలా కూర్చో. ఏం చేయదు, కూర్చో అంతే. కూర్చోవడం అలవాటు చేసుకో, టైం పెట్టుకో. రోజు ఓ 20 minutes, హాఫ్ అన్ అవర్ నేను కూర్చోవాలంతే. ఆటోమేటిక్ గా ఆ సొల్యూషన్ అనేది మీకు వచ్చేస్తుంది, మీలో చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే యోగ మార్గమే దీనికి సొల్యూషన్. మీరు ఏం చేయక్కర్లేదు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ దాంట్లో మనకు అర్థం కావట్లేదు. ఏం చేయొద్దు, జస్ట్ ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకోండి అంతే. మార్నింగ్ వీలైతే మార్నింగ్ అస్సలు కుదరదు అంటే ఈవినింగ్ అస్సలు కుదరదు అంటే రాత్రి పడుకునే ముందు ఎప్పుడో ఒక టైం పెట్టుకొని, ఇంకా ఆ టైం మనం తీసుకోవాలి, అది మన కోసం కదా. ఒక్క 20 నిమిషాలు, ఓ పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా కొన్ని చిన్న స్ట్రెచ్చింగ్స్ లేదా కొన్ని ముద్రాస్, మెయిన్ ప్రాణాయామం, బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. సింపుల్ ప్రాణాయామం తీసుకొని కష్టమైన ప్రాణాయామాలు ఏమిటేమిటో చేసేయాలి అనేది పెట్టుకోకుండా ఒక సింపుల్ ప్రాణాయామం. మీరు సింపుల్ ప్రాణాయామంలో మీరు ఏం చేయాలి అని అంటే, ఈ నాలిక ఉంటుంది కదా, ఈ నాలికని పైన ప్యాలెట్ ఉంటుంది కదా, అక్కడ టచ్ చేసి ఉండాలి. అట్లా నాలుగు కరెక్ట్గా అక్కడ కూర్చుంటుంది మీకు, అంటే అక్కడ క్లోజ్ చేసేస్తున్నాం. ఇది అంటే నాలుగు పైన టచ్ చేసి ఇట్లా కూర్చుని మీరు బ్రీతింగ్ చేయడం స్టార్ట్ చేయండి. నాలుకను కదిలించొద్దు, అది అలానే ఉంటుంది. జస్ట్ బోత్ నాస్ట్రిల్స్తో ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేయండి కొంచెం సేపు చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, అప్పుడు నాడీ శోధన అంటే అలానే ఉండి జస్ట్ క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్ బ్రీత్ చేయాలి. క్లోజ్, అంటే ఓ 5 seconds, మీకు వీలైతే 6 seconds ఆపిన తర్వాత వదిలేసేయాలి కుడి ముక్కుతో. మళ్ళీ కుడి ముక్కుతో తీసుకుని మళ్ళీ ఆపాలి, మళ్ళీ 5 seconds ఆపిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ వదిలేయాలి, మళ్ళీ తీసుకోవాలి. ఇట్లా కంటిన్యూషన్, ఆల్టర్నేట్ నాస్టిల్స్, ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్. కానీ ఇన్హేల్ ప్రతిసారి తీసుకున్న ప్రతిసారి ఆపాలి. మీ కెపాసిటీ అది 5 or 3 seconds or 6 seconds or 10 seconds, అది మెల్లగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఆ హోల్డింగ్ కెపాసిటీ అని గట్టిగా పోసేసి బలంతా కాపీ అని వదిలేయద్దు. ఆ వదిలేయడం కూడా అంతే ప్రశాంతత. తీసుకునేటప్పుడు ఎంత రిలాక్స్డ్గా తీసుకున్నావో వదిలేదు కూడా అలానే రిలాక్స్డ్గా ఉండాలన్నమాట, ఈక్వల్గా మెయింటైన్ చేయాలి. అలా మీరు ప్రాక్టీస్ చేస్తా మీరు కనీసం ఒక 5 to 10 minutes ఈ బ్రీతింగ్ పెట్టుకోండి. 10 minutes పెట్టేసుకోండి టైం పెట్టుకుని, ఇదే బ్రీతింగ్ చేయాలి అనేది ఫోకస్ చేసుకుని ఇదే బ్రీతింగ్ ఇలా హోల్డ్ చేస్తూ చేయండి. మీరు 10 నిమిషాలు మీరు ఇలా 5 seconds ఆపారు అంటే ఆల్మోస్ట్ 10 minutes అయ్యేసరికి ఒక 3 minutes బ్రెత్ హోల్డింగ్ ఉంటుంది. ఎప్పుడైతే 3 minutes ఒక బ్రెత్ హోల్డింగ్ అనేది వచ్చిందో మీ బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది. బ్రెయిన్ రిలాక్స్ అయ్యి అది ఏదైనా సరే స్ట్రెస్ అని తట్టుకునే శక్తి దానికి వచ్చేస్తుంది మీ బాడీకి. సో మీ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ మీకు హాయిగా ఉంటుంది, అంటే సంతోషంగా ఉంటుంది. అంటే కరెక్ట్గా ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మీకు మెలటోనిన్ అంటే నిద్రపోవడానికి హార్మోన్ సీక్రేషన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాణాయంతో. చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు, చాలా టెన్షన్గా ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కానప్పుడు జస్ట్ డూ ప్రాణాయామం.
ఓకే. అంతే. మీకు అదే సొల్యూషన్. ఎప్పుడైతే మీరు కామ్ అయ్యారో, మీకు కామ్ మైండ్ అయింది, కామ్ అయినసరికి మీకు ఆలోచించే శక్తి వస్తుంది. అంటే ఒక కొత్త ఆలోచనలు వస్తాయి. అప్పటి వరకు అసలు ఆగిపోతాయి అన్నమాట, ఏమీ తట్టవు మనకి. అంటే ఓవర్ లోడ్ అయిపోయింది లోపల. సో ఎప్పుడైతే మీరు ఈ ప్రాణాయామం చేశారో మళ్ళీ అది ఒక బ్రెయిన్ వాష్ లాగా వాష్ అయిపోతుంది. సో మళ్ళీ కొత్త ఆలోచనలు, మళ్ళీ ఏమంటాం హెల్దీ థాట్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ థాట్స్ అనేవి, నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవన్నమాట. మళ్ళీ అవుతాయి, చాలా కూల్ అవుతావు. కనీసం నువ్వు పని చేసే శక్తి పెరుగుతుంది, నీకు స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది. మీరు చేసి చూడండి, ఒక 5 minutes చేసినా మీకు తెలిసిపోతుంది. కానీ 10 minutes కనుక మీరు పెట్టుకున్నారంటే ఎక్సలెంట్. మీరు ఈ ఒక్క ప్రాణాయామంతో మీరు స్ట్రెస్ని తగ్గించుకోవడమే కాదు, యాక్టివ్గా అవ్వచ్చు. మీ ఫేస్ తెలిసిపోతుంది చాలా రిలాక్స్ అయినట్టు. మంచి నిద్ర, క్వాలిటీ ఆఫ్ నిద్ర, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోగలుగుతావు. నీకు పాజిటివ్గా మారడం కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ ఎనర్జీ వస్తుంది. సో అందుకే నువ్వే చేయి, వేరే వాళ్ళని మార్చాలని నువ్వు అనుకోదు. నువ్వు చేస్తావంటే ఆ పరిస్థితులు అనేవి మన చుట్టూ వచ్చేస్తాయి. సో ఆ పాజిటివ్నెస్ అనేది నీకు అర్థమవుతుంది అన్నమాట ఈ ప్రాణాయామంతో. సో ద ఎక్సలెంట్ ప్రాణాయామం ఇది. అమ్మ, ఇప్పుడు ఉన్న ఈ లైఫ్ స్టైల్కి మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నట్టు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అనే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇది సైంటిఫిక్గా చూసినా, మెడికల్గా చూసినా క్యూరబుల్ అయితే కావట్లేదు. ఏదైతే ఎండ్ స్టేజ్ ఉందో అప్పుడు కానీ మాకు క్యాన్సర్ ఉంది అని తెలియనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరణాల సంఖ్య పెరుగుతోంది. దీనికి యోగా పరిష్కార మార్గం ఉందా? క్యాన్సర్ ఇప్పుడు మనం ఫోకస్ చేయాలండి క్యాన్సర్ మీద బాగా. క్యాన్సర్ వస్తే ఇంకా అసలు ఇంక దీనికి ఈ ట్రీట్మెంట్, ఇదే ట్రీట్మెంట్, అయితే ఇదే సొల్యూషన్, ఇంకా దీనికి సొల్యూషన్ లేదు అని ఎవరు అనుకోవద్దు. క్యాన్సర్ ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది. కొన్ని వేల సంవత్సరాల కూడా క్యాన్సర్ ఉంది, కానీ ఎక్కువ లేదు. అది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది. అంటే ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉందో, ఎవరికైతే లైఫ్ స్టైల్ వేరే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఉంది. సో ఇప్పుడు అందరు లైఫ్ స్టైల్ మారిపోయింది కదా, అందరూ రాజులే ఇప్పుడు. అప్పుడు రాజుగారికి ఒకడికే వచ్చేది రాజపుండు అని చెప్పేసి, వాళ్ళకే వచ్చేది. రాజపుండికి వైద్యం చేసేవాడు. ఇప్పుడు అందరూ రాజులే కాబట్టి అందరికీ వస్తుంది. సో ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల మన లైఫ్ స్టైల్, మన డైట్, మన ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇంకా ఎవ్రీథింగ్, ఇందులో ఒకటిగా రీజన్స్ చాలా ఉన్నాయి. సో వచ్చిన దానికి చాలా మంచి థెరపీ ఉందండి. ఎనీ క్యాన్సర్, ఈ లివర్ క్యాన్సర్, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా సరే, బాడీలో క్యాన్సర్ అనేది రాకుండా ఉండాలి. మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ అంటే మేము టిబెటన్ మెడిసిన్ తెప్పిస్తాం. అవి ప్యూర్ హెర్బల్ అండ్ హిమాలయన్ రేంజ్లో చేసే హెర్బల్సే వాడతారు. ఎక్కడంటే అక్కడ పండినవి, బయటవి వాడరు వాళ్ళు. సో వాళ్ళు చేసే దాంట్లో కూడా మాంగ్స్, వాళ్ళు అల్లోపతి డాక్టర్స్, ఆంకాలజిస్టులు ఈ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, అందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్. టిబెటన్ మెడిసిన్ ఇవాళ, ఇది నేను చెప్పట్లేదు, ఇవాళ కొంతమంది డాక్టర్సే చెప్తున్నారు క్యాన్సర్కి మంచి మెడిసిన్ టిబెటన్ మెడిసిన్ అని. ఇది 125 years నుంచి వాళ్ళు క్యాన్సర్కి మెడిసిన్ ఇస్తున్నారు. 125 years. అంటే ఓన్లీ మెడిసిన్ మీదే ఆధారపడకుండా యోగాలు, దానికి కానీ 34 ముద్రాస్ ఉన్నాయి. 34 ముద్రాస్ చేపిస్తాం విత్ మంత్రంతో, మంత్ర చాంటింగ్తో. 34 ముద్రాస్ ప్రతిరోజు, అది 20 minutes ఉంటుంది. వాళ్ళకి నేర్పిస్తాం, వాళ్ళు చేయాలి. దాంతో పాటుగా హోమం కూడా ఉంటుంది. హోమం అంటే బ్రహ్మయజ్ఞం అని చెప్తామన్నమాట. అంటే మన లోపల ఉన్న అవయవాల్ని యాక్టివేట్ చేసుకోవడం విత్ మంత్రంతో ఆ హోమం ఉంటుంది. అది కూడా 15-20 minutes. అదేమి ఒక పెద్ద దానికి నైవేద్యం కావాలి, పూలు కావాలి, పసుపు, కుంకుమ ఇలాంటివి ఏముండాలి ఆ యజ్ఞానికి అంటే నీ మనసు ఉండాలి, నువ్వు ఉండాలి, అంతే. అది ఉంటేనే అది నడుస్తుంది. మిగతా అన్నీ కూడా ఏముండవు. మంత్ర చాంటింగ్తో అది కూడా మేము నేర్పిస్తాం. వాళ్ళకి ఒక ప్రింట్అవుట్ ఇస్తాము, వాళ్ళ చేత చేయించి నేర్పించి వాళ్ళై చేసుకునేటట్టుగా వాళ్ళు చేసుకోండి అని చెప్తాం. సో ఈ మంత్రం, అలాగే ఔషధం, తర్వాత యోగాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ దాన్ని బట్టి, అంటే దేనికి ఉంది, లివరా లేకపోతే లంగ్సా అనే దాన్ని బట్టి మళ్ళీ కొన్ని ముద్రలు, అలాగే ప్రాణాయామం. దాని తర్వాత వాళ్ళకి మంత్రంతో పాటుగా నేను కొంతమందికి నేను టెంపుల్స్ కూడా చెప్తాను. అంటే వాళ్ళ పరిస్థితి బాగుండి వెళ్ళగలిగే ఇది ఉంటే మీరు వెళ్ళిరండి
ఆ ఎనర్జీ అక్కడ ఉంటుంది, అక్కడ తీసుకుని రండి అభిషేకం నీళ్ళు, అలా కొన్ని ఉన్నాయి. అలా ప్రాబ్లంని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. ఇది అంతా ఒక థెరపీ అన్నమాట. కొన్ని దానికి కూడా థెరపీ కూడా ఉంటుంది. థెరపీ అంటే ప్యాక్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఆ సెల్ని యాక్టివేట్ చేయడానికి, ఆ సెల్లో ఉన్న ఆ క్యాన్సర్ కణాలు చనిపోవడానికి, అంటే ఎక్స్టర్నల్ ప్యాక్సే అవి. హైడ్రోజన్ ప్యాక్స్ అంటామన్నమాట. ఆ ప్యాక్స్ వేయడం, వాళ్ళని రిలాక్స్ చేయడము, యోగ నిద్ర అంటే వాళ్ళ స్ట్రెస్ తగ్గించడం, తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళకి. కౌన్సిలింగ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రూప్ ఆఫ్ అంతా కలిపి ఒక థెరపీ అంటున్నాను. ఇది ఇందులో మెడిసిన్ కూడా ఉంటుంది. నేను ఇది ఒక మెడిసినే తీసుకుంటా, నేను ఇది చేయను అది వాళ్ళ ఇష్టం. కానీ మేమైతే ఇదంతా కంపల్సరీగా చేయండి అని. అలా చేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి, అంటే మా దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళ స్టేజెస్ ఉండి, ఇంకా కష్టము, ఇంకా ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకుని, ఇంకా అన్నీ వాడేసి, అన్ని హోమియోపతి, ఆయుర్వేదం అన్నీ అయిపోతాయి. అయిన తర్వాత వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎవరు క్యాన్సర్ రాగానే డైరెక్ట్గా వచ్చి అంత ధైర్యం ఎవరికి ఉండదు. మేము కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు టెస్ట్ చేసి ఇవ్వాలి, వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు, ఏమైనా సర్జరీస్ అట్లాంటివి సజెస్ట్ చేసినప్పుడు కంపల్సరీ కొన్ని సర్జరీస్ చేసేయండి. ఒక పార్ట్కి వచ్చిందో తీసేస్తే బెటర్ అన్నప్పుడు మీరు ఫాలో డాక్టర్స్ అని చెప్తాం. మళ్ళీ ఈ మెడిసిన్స్ వాడినా ఇదంతా చేసినా కూడా మీరు ఫాలో అవ్వాల్సిన డాక్టర్స్, అంటే డాక్టర్ చెకప్స్ డాక్టర్ చెప్పాలి. బాగున్నావు అనేది డాక్టర్స్ చెప్పాలి, అది మీరు కాదు, నేను కాదు. సో ఇది డాక్టర్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చెక్ చేయించుకోవాలి, ఏ స్థితిలో ఉందో చూసుకోవాలి. తర్వాతే మేము ఆ రిపోర్ట్స్ తీసుకునే రమ్మని చెప్తాం. విపరీతమైన డైట్స్ ఇవ్వడం అలాంటివి చెయ్యం. ఎందుకంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలామంది, నిన్నే వచ్చింది ఒక కేసు నాకు, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. అంటే లివర్కి స్ప్రెడ్ అయింది, బోన్కి స్ప్రెడ్ అయింది, బ్రెస్ట్కి వచ్చింది స్టార్ట్, అంత స్ప్రెడ్ అయింది. అదే సర్జరీ కేసు కాదు. వాళ్ళు కీమోథెరపీ తీసుకుంటున్నారు. వేరే దగ్గరికి వెళ్తే విపరీతమైన డైట్స్ ఇస్తున్నారు. అది ఒక ప్రాక్టికల్గా వాళ్ళకి ఎంత నరకం అనిపిస్తారు పేషెంట్స్. తినేసేయండి 1 kg ఫిష్ అంటే నో కార్బ్స్, అసలు కార్బ్స్ వద్దు, అసలు స్వీట్ మేము కూడా చెప్తాం, స్వీట్స్ తినకండి, ఈవెన్ హనీ కూడా తినొద్దు, ఫ్రూట్స్ ఎక్కువ తినొద్దు, ఎక్కువ వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్, సలాడ్స్, సూప్స్ అవి ఎక్కువ తీసుకోండి. ఇట్లాంటివి ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. కానీ విపరీతంగా ఒక 8 eggs తినేసేయండి, దానికి ఒక థియరీ చెప్పేసి మీరు 16 గుడ్లు వరకు తినేసేయండి రోజుకి, పర్వాలేదు, మీరు ఓన్లీ ఫిష్ తింటున్నారు కాబట్టి ఇంక వేరే తినట్లేదు కాబట్టి 1 kg ఫిష్ వరకు వచ్చేయాలి మీరు మెల్లమెల్లగా, కొంచెం కొంచెం. లేకపోతే చికెన్ హై ప్రోటీన్ తినేస్తే, ఆల్రెడీ నిన్న మా దగ్గరకు వచ్చిన కేసు లివర్కి ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యింది, అయినా కూడా తినమని చెప్పారట. ఆ పరిస్థితి ఇప్పుడు నడవలేని పరిస్థితికి వచ్చేస్తుంది. సో ఇలాంటి పిచ్చి డైట్లు నువ్వు క్వాలిఫై కూడా కాదు, నువ్వు ఆంకాలజిస్ట్ కూడా కాదు, అట్లీస్ట్ నువ్వు ఒక డైట్ని ఇలా చెప్పకూడదు. చాలా తప్పు. మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ఎప్పుడూ థెరపిస్ట్ ఆర్ డైటీషియన్స్ ఎవరైనా సరే, ఇప్పుడు మేమైనా సరే, మేము చదువుకునే ఎనాటమీకి వాళ్ళు చదువుకునే ఎనాటమీ చాలా ఉంటుంది. వాళ్ళు 5, 6, 7, 8 years చదువుకుంటారు, డీపర్ ఎనాటమీ చదువుతారు. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. కొన్ని thousands of cases చూస్తారు వాళ్ళ హాస్పిటల్స్లో. వాళ్ళకి తెలుసు వీళ్ళు మళ్ళీ మన దగ్గరికే వస్తారు, అందుకే ఎప్పుడు వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు ఇవన్నీ చేసి మళ్ళీ మన దగ్గరికే వస్తారు అని చెప్పి. సో ఇట్లాంటివన్నీ నమ్మకండి, వెళ్ళకండి, ఈ పిచ్చి డైట్లు చేయకండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లాంగ్ పీరియడ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది తగ్గింది వేరే అదర్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇట్లా విపరీతమైన డైట్లు, హై ప్రోటీన్స్, కార్బ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాంటి పేషెంట్కి కూడా కార్బ్స్ తినొద్దు అంటే ఎక్కువ తినొద్దు అని, కానీ అస్సలు మానేయమని కాదు. బ్రెయిన్కి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి తక్కువ కార్బ్స్ తీసుకోవాలి. ఏమన్నా రైస్ లాంటివి, బ్రౌన్ రైస్, ఇప్పుడు రెడ్ రైస్ ఉన్నాయి, బ్లాక్, చాలా రైసెస్ వచ్చినాయి. నార్మల్ రైస్ అయినా మీరు బ్రౌన్ రైస్ ఉన్నది. సో కొంచెం క్వాంటిటీ కంపల్సరీగా తీసుకుని, వెజిటబుల్స్ని ఎక్కువ, బాయిల్ చేసిన వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, కూరలు ఎక్కువ తీసుకోవాలి. సో ఇలా తీసుకోవాలి తప్ప విపరీతమైనవి చేయకూడదు. ఫాస్టింగ్స్ చేయండి అని చెప్తాం, ఫాస్టింగ్ చేయండి మంచిది.
ఫాస్టింగ్ కూడా వాళ్ళు ఏం మెడిసిన్స్ వేసుకుంటున్నారు అనే దాని మీద ఉంటుంది. వాళ్ళు వేరే మెడిసిన్స్ వేసుకుంటూ మనం ఫాస్టింగ్ చేయించకూడదు. సో ఇవన్నీ ఉంటాయి డైట్ ఇచ్చే ముందు కానీ, మనం ఏదైనా చేసే ముందు కానీ. నేను చాలామంది పేషెంట్స్ సఫర్ అవ్వడం చూసాను నేను. సో మేము ఇలా చేస్తాం, కంపల్సరీ మెడిసిన్ ఉంటుంది, హెర్బల్ టిబెట్ మెడిసినే అది ఆయుర్వేద అంటే వాళ్ళు ఒప్పుకోరు, టిబెట్ మెడిసినే ప్రాపర్గా. అండ్ యోగాలో ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటివన్నీ కూడా వాళ్ళు కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. వాళ్ళని చూసుకుని వాళ్ళని నేర్పించి ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ మేము ఫాలోఅప్ చేస్తాం. ఇది వేసేసుకుంటే ఇప్పుడు కొన్ని స్టేజెస్ ఉంటాయి. మా దగ్గరికి వచ్చే 100% తీసుకుంటే 80% ఇస్ ద హ్యాపీగానే ఉన్నారు. మిగతా 20%ని ఎవరు మనం ఏం చేయలేం. సో వాళ్ళ కండిషన్స్ బట్టి కూడా ఉంటుంది. ఏదైనా సరే, ఏ మెడిసిన్ అయినా సరే. సో మంచి ఉంది, నో సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా రిలాక్స్డ్గా ఉంటారు, భయపడరు. సో నేను అది దాన్ని ఫైట్ చేసే ఒక శక్తి వస్తుంది. భయపడినప్పుడు మనకి మెడిసిన్స్ కూడా బాగా పనిచేస్తాయి, ట్రీట్మెంట్స్ కూడా బాగా పనిచేస్తాయి. సో ఈ గ్రూప్ ఆఫ్ ఇవన్నీ ఇస్తామట క్యాన్సర్. అందుకే క్యాన్సర్ వచ్చింది అని భయపడకండి. క్యాన్సర్ మీరు తీసుకునే మెడిసిన్, మీరు తీసుకునే ట్రీట్మెంట్స్తో ఒకసారి మమ్మల్ని కూడా కలిస్తే మేము వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకి ఏం చేయాలి అని సపోర్టివ్గా ఉండి మనం ఇలా కూడా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ఎన్నో అపోహల్లో కొట్టుకుపోతున్న వాళ్ళకి వాస్తవాలు ఏంటి, రూట్ కాజ్ ఎలా తెలుసుకోవాలి, దానికి పరిష్కారాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే అంశాలని చెప్పారు. అపోహల్లో కొట్టుకుపోకుండా, అనవసరమైన స్ట్రెస్ తీసుకోకుండా యోగా ద్వారా ఎంతటి చక్కటి జీవితాన్ని మనం పొందొచ్చో తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఒక స్ట్రెస్ ఎన్ని సమస్యలకు దారితీస్తుందో దాని నుంచి బయటపడడానికి ఉన్నటువంటి చక్కటి మార్గాన్ని మనం అనుసరిస్తే మంచి జీవితాన్ని మనం పొందొచ్చు.